చెప్పమ్మా, ఏం జరిగింది? మీ కొడుకు ఎలా చనిపోయాడు? ఇంటికాడుంటే నా కొడుకు నాకేం ఆలోచన వస్తుంది, నాకు ఆలోచన నా కోడల మీద నాకేం అనుమానం రాలేదు. నేను అనుమానం పెట్టుకోలేదు. పడ్డాడనగానే కారు వచ్చినాక వయ్యాన్ని కొట్టుకుంటున్నా. ఆమె సప్పుడు ఇవ్వడని వాడరేడ పడ్డకాడ నేను నన్ను పోలీసు వాళ్ళు అసంట కాదని ఇస్తలేరు. నేను రోడ్డు మీద అడ్డం పడిపోయినా. అటు పోయింటే ఇక పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడిందో నేనేం చేశాను. నేను గావరయ్యడ్డం మాట్లాడింది. మాట్లాడినాక మమ్మల్ని కారు ఎక్కించుకొని సుమ్మలేసి నా కొడుకు పంపినాక నా కొడుకు కాడికి పోయినాను చూసిన సార్. చూసే వరకు నా కొడుకు యాడి కాడికి పోయినట్టే ఉంది. పోయి కాలు ఇరిగింది. ఇక్కడ ఈ కంచెల గుద్దిరు, రాయితోడు గుద్దిరు, ఈడ రాయితోడు గుద్దిరు. అంత రక్తమే, ఒళ్ళంతా రక్తం. యాక్సిడెంట్ కాదు, కొట్టి చంపిండ్రు. సారు ముచ్చట చెప్తాను. ఆలోచన రావాలి. నా కొడుకును చంగా కొట్టి చంపిండ్రు. ఎవరు కొట్టి చంపారంటే నా కోడలు తమ్ముడే. దేనికోసం అన్నమ్మా? దేనికోసం అంటే నా పెళ్ళానికి ఆయనకు అక్రమ సంబంధం ఉందని బామ్మారి అన్నాడు. ఇప్పుడు అంటున్నా, అది వరకు అనలేదు. లేదు లేదు నా కొడుకు అలాంటి ఉద్దేశం తోడ ఉద్దేశం అన్న లెక్క చూసుకుని రాఖీలో పండుగ వస్తారు. రాఖీ అన్న చేయలేకపోతే ఇలా మాట్లాడాలి. కాలు పని నా కోడలికి అక్కడ అక్రమ సంబంధం ఉంది, ఎక్కడో ఉంది, కానీ నా కళ్ళతో చూడనమాట. అది నా బిడ్డ. నాకు తెలిసిన ముచ్చట్లు కూడా నేను మస్తుగా తెలిసినాయి. విలువలు అల్లవలు అంటే తెలిసినాయి. కానీ చెప్పాడు. ఎందుకు చెప్పలేదంటే నా ఇల్లు లాగాలి, చెప్పుకోవద్దు, బయట పెట్టుకోవద్దు అనుకొని చెప్పలేదు. నా కొడుకును చంపడం కారణం అంటే మహేష సాతి ఇద్దరే. భార్య చంపింది. భార్య బామ్మడి ఇద్దరే. ఎందుకమ్మా, ఎందుకోసం చంపి? ఎందుకంటే అది మాకు అన్ని వివరాలు తెలియదు సార్. మాకు ఇది యాక్సిడెంట్ కాదు కాదు సార్. వాళ్ళిద్దరు అనుకోని చేసిన పనే ఇది. వాళ్ళిద్దరు ఏ శిక్ష పెడతారో పెట్టరు, అంతేగాని పిల్లలు ముగ్గురు పిల్లలు ఆడపిల్లగాడు తలవరు వస్తాయి. ఆయన ఇద్దరు ఆడేళ్ళు రూపాయలు అసంటి పిల్ల కట్టుకో, అసంటి పిల్లలు ఉంచుకొని ఇసంటి పని న్యాయమేనా సార్? ఇది లెక్కేనా? చేసుకున్న భార్యని ఎలా పోగొట్టుకున్నావు, చేసుకున్న భర్తను పోగొట్టుకున్నావు ఇయ్యాలా. మరి ఆ పిల్లలు ఎవరు చూడాలి? మరి ఆడవాడు ఎవడో చేసినాడు, ఎవడో చెప్పినాడు, మాకైతే తెలియదు సార్. మా పిల్లగాని చంపిందంటే రైట్. చూడొచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. మొదటగా ఇది ఆ రోడ్డు ప్రమాదం అనుకున్నాం, కానీ తర్వాత అనుమానం వచ్చి పోలీసుల విచారణలో కూడా తెలిసింది. మాకు కూడా అనుమానం ఉంది. ఆ భార్య అత్యంత దారుణంగా కూడా భార్య, అదేవిధంగా ఆ బామ్మర్ది ఇద్దరు కలిసి కూడా తమ కుమారుణ్ణి చంపారని కూడా ఆ తల్లి చెబుతుంది. మొత్తం మీద వివాహేతర సంబంధం కారణమని కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుమారుడు, అదేవిధంగా ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కుమారుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏం జరిగింది అసలు, ఏం జరిగింది అనుకుంటున్నాను? యాక్సిడెంట్ అయ్యి చంపినరా? నమ్మిద్దాం అనుకో, అది చూస్తేనే అర్థమైపోతుంది. చంపేసిండ్రు. ఎవరు చంపేసిండ్రు? ఇంకోరు ఇద్దరు మన దాకా మాతోనే నమ్మిద్దాం అనుకోరు. చచ్చిపోయినా యాక్సిడెంట్ అని నమ్మిద్దాం అనుకోరు, కానీ వాళ్ళకి తెలియదు. మనం చూసుకుంటామని అంతే. మీ మామయ్య కూడా ఉండే స్పాట్. వాళ్ళిద్దరు మనతోనే అనుకుంటున్నాం. ఎందుకు చంపాల్సి వచ్చింది?
ఎలా ఉండేది అమ్మా నాన్న కలిసి ఎలా ఉండేది వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేదా ఏం గొడవలు మంచిగానే ఉండేవి ఇంట్లోనే మంచిగా చూసుకునేది అందరు ఏమనకపోయాడు ఒక్క మాట అనకపోయాడు టార్చర్ పెట్టాలని చెప్పిందంటే ఒక్క టార్చర్ కూడా లేదు అంత మంచిగా చూసాడు